నమస్కారం అండి. యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ మహానగరాన్ని వరదలు ముంచెత్తడాన్ని మనమంతా గమనించాం. ఆ వరదలలో మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారు పడవలో ప్రయాణం చేయడం, మొత్తం అందరిని పరామర్శించడం ఇదంతా మనం గమనించాం. తర్వాత అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ వరదలను సందర్శించి, జగన్మోహన్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇండ్లు కాపాడుకోవడానికే నీటిని బుడమేరుకు గేట్లెత్తి వదలడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇల్లు మునుగుతదని జెప్పి, విజయవాడ నగరాన్ని ముంచినాడని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని గూడా మనం గమనించాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, "నా ఇండ్లు మునిగితే ఏమైతది? విచిత్రంగా మాటలు మాట్లాడుతున్నారు. మునిగితే మునుగుతాది. ఊర్లో వాళ్ళ ఇల్లు గూడా మునుగుతాయి. నా ఇల్లు మునుగుతాయి. మళ్ళీ నీళ్లు పోతాయి. అంతే. అంతకు మించి ఏం జరుగుతాది? విచిత్రంగా మాట్లాడుతున్నారు. బుద్ధి లేదు. బుడమేరుకు గేట్లు గూడా లేవు. ఎట్లా ముఖ్యమంత్రి అయినాడేమో! నువ్వు జేసిన పాపాలే ఈ రాష్ట్రానికి శాపాలుగా తయారైనాయి. నీలాంటి వాడు అసలు రాజకీయాలకు అర్హతే లేదు నీకు. నీలాంటి వాడు రాష్ట్రంలో పుట్టడమే మాకు దౌర్భాగ్యం. నిన్ను రాజకీయాల నుంచి పూర్తిగా ఎలిమినేట్ జేయాలా" అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం మనం గమనించాం. వీళ్ళిద్దరి వాదనలు అట్ట పక్కకు పెడితే, ఎవరి వాదనలో ఏముందనే దాన్ని పక్కకు పెడితే, నిజంగా అధికారంలో ఉండే ఏదైతే టీడీపీ కూటమి అధికారంలో ఉందో, ఆ పార్టీని మాత్రమే మనం ప్రశ్నించాల. ఎందుకంటే, ఇప్పుడు ప్రజలకేదన్నా చేయాలన్నా, వాళ్ళని ఆదుకోవాలన్నా, మొట్టమొదటిగా ఆ స్థానం వాళ్ళే తీసుకోవాలా. వాళ్ళు ఆ స్టాండ్‌లో ఉండాల. కాబట్టి వాళ్ళని మనం ప్రశ్నించాల్సినటివి కొన్నుండాయి. వాటికి చంద్రబాబు నాయుడు గారు గాని, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు గాని ఏమన్నా మనకు సమాధానాలు చెప్తారేమో ఒకసారి ఆలోచన చేయండి. ముందుగా బుడమేరుకు వెలగలేరు అనే ఊరి దగ్గర 11 గేట్లున్నాయా? లేవా? మీరేం జెప్పినారు? అసలు గేట్లే లేవు. జగన్మోహన్ రెడ్డి గేట్లు లేని దాన్ని గేట్లున్నాయంటున్నాడు. ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడు అన్నారు. గేట్లున్నాయా? లేవా? మరి గేట్లు ఉన్నాయి. 11 గేట్లున్నాయి. 11 గేట్లు శనివారం రోజు రాత్రి 11 గంటలకు ఎత్తినారు. శనివారం రాత్రి 11 గంటలప్పుడు గేట్లెత్తినప్పుడు దాదాపుగా 10, 15 సంవత్సరాలు గేట్లు ఇంతవరకు ఓపెన్ చేయని గేట్లు ఒక్కసారి పైకెత్తాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు పైనుంచి ఎంత ఫ్లడ్డొస్తుంది? ఆ ఫ్లడ్ వదిలితే విజయవాడ మహానగరానికి ఎంత ఎఫెక్ట్ అయితది? ఇటువంటి విషయాలు అక్కడుండే ఇరిగేషన్ అధికారులు మీ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపినారా లేదా? అక్కడ స్వయాన అక్కడుండే అధికారి, మేము శనివారం రోజు మధ్యాహ్నమే హెచ్చరికలు పంపినాం ప్రభుత్వానికి, ఎంఆర్ఓలకు, కలెక్టర్లకని జెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ హెచ్చరికలు విన్న మీరు ప్రజలకు తెలియజెప్పకుండా అధికారంలో ఉన్న పార్టీగా మీరు ఏమి సాధించినారు? మరుసటి రోజు పొద్దున్నే పడవేసుకొని బోయి మీరు ఏం సాధించినారు? ముందే దాదాపుగా వాళ్ళు శనివారం రోజు మధ్యాహ్నం మీకు ఇంటిమేషన్ ఇస్తే, రాత్రి 11 గంటలకు నీళ్లు ఎక్కువ ఫ్లో వచ్చే అవకాశాలున్నాయి. మేము గేట్లెత్తుతాం. విజయవాడ మహానగరం ఇబ్బంది పడొచ్చు అని జెప్పి మీకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు, మీరు గాని, మీ కింద అధికారులు గాని, ఐఏఎస్‌లు గాని, ఎవరైనా గాని, ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో సింగనగర్ గాని, ఆ చుట్టుపక్కల విజయవాడలో ఎక్కడెక్కడైతే ముంపు మునుగుతాయో ఆ ఏరియాకంతటికి వెళ్లి ఆటోల ద్వారా గాని, ఏదన్నా మైకుల ద్వారా గాని, "అమ్మ పైన వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి. వరదలొచ్చే అవకాశాలుండాయి. గేట్లెత్తే అవకాశాలుండాయి బుడమేరుకు. ఆ నీళ్లు మిమ్మల్ని చుట్టుముట్టొచ్చు. మీరంతా బయటికి రాండి. మేము పునరావాస కేంద్రాలు ఏర్పాటు జేసినాం. అందులో భోజన సదుపాయాలు అన్నీ ఉంటాయి. మీ విలువైన వస్తువులేమన్నా ఉంటే కాపాడుకొని, పత్రాలేమన్నా ఉంటే ఎత్తిపెట్టుకోండి" అని జెప్పి అనౌన్స్ చేసినారా? చేయలే. అనౌన్స్ జేయకోకుండా, ఏం జేయకోకుండా ఎక్కువ నీళ్లొచ్చినాయి. ఇక్కడ కృష్ణాలోకి వచ్చే అవకాశం లేదు. అటు ఆపుకోవడానికి పైనుండే పవర్ ప్రాజెక్ట్ మునుగుతాదనే ఉద్దేశ్యంతో మీరు నీళ్లు వదలడం వల్ల ఉన్నట్టుండి ఉన్నపళంగా వదలడం వల్ల దాదాపుగా ఆదివారం మరుసటి రోజు నిద్రలో చానా మంది వాళ్ళకు తెలిసి తెలియకముందే వాళ్ళ ఇంటిని నీళ్లు చుట్టుముట్టడం, ఇంకా తగ్గుతాయిలే అనే ఉద్దేశ్యంతో వాళ్ళు అదే విధంగా ఉండడం వల్ల చాలా మంది నిరాశలై వాళ్ళు విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులని నీళ్ళల్లో ఎందుకు తరం గాకుండా వాళ్ళ వాహనాలతో సహా లక్షలు విలువ చేసే కార్లు, బైకులు అన్నీ కొట్టుకొని పోయి దీనావస్థకు కారణం మీరు గాదా? మీ ప్రభుత్వం గాదా?
ఒక్కసారి ఆలోచన చేయండి. అధికారంలో ఉండే పార్టీ ప్రజలకు ఇంటిమేషన్ ఇచ్చి, అప్పుడు గేట్లు ఎత్తినింటే ఆహ్వానించదగ్గ విషయమే. మీరు మరుసటి రోజు ఈ విధంగా ప్రజలలోకొచ్చి, నేను ముందుగానే మీకు ఇంటిమేషన్ ఇచ్చినా తల్లి, ఈ విధంగా ఇప్పుడు నష్టం వచ్చింది. ఈ నష్టాన్నంతా నేను పూరిస్తానని చెప్పి మీరు ప్రజలకిన భరోసా ఇచ్చినుంటే ప్రజలు ఆహ్వానించదగ్గ విషయమే. ఇటువంటిది ఏది చేయకపోగా ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వకుండా ఉన్నపళంగా గేట్లెత్తి దాదాపుగా 30, 40 మంది ప్రజలు అధికారికంగా ఇప్పుడు మరణించడం జరిగింది. ఈ మరణించిన కుటుంబాల వాళ్ళ క్షోభ మీ ప్రభుత్వానికి తగలదా? ఒక్కసారి పూర్తిగా ఆలోచన చేయండి. ముందు రోజు ఇంటిమేషన్ ఇచ్చి, మీకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాం రాండిమ్మా అని చెప్పి తరలించింటే ఎంత పేరొస్తది? జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు. జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టానికే ఇప్పుడు మళ్ళా వరదలొచ్చినాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా నిందలేస్తూ మీరు కాలం గడుపుతారు? ఇంకొక నెల గడుపుతారా? ఇంకో 2 నెలలు గడుపుతారా? లైఫ్ లాంగ్ ఏమి ఏసి గడపలేరు గదా! మళ్ళీ 5 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్‌లొస్తాయి. మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ మీ కర్తవ్యం ఏమి? మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీరు ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా? ఇటువంటి విపత్తులొచ్చినప్పుడు ముందుగా ఏ విధంగా ఇంటిమేషన్ ఇయ్యాలా? ఇటువంటివేవి మీరు 14 సంవత్సరాల ముఖ్యమంత్రినని చెప్పుకునే మీరు, మీ రాజకీయ జీవితంలో దాదాపుగా ఇటువంటి సంఘటనలొచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలా అనే దాన్ని మర్చిపోయి, ఇప్పుడు గూడా అపోజిట్ పార్టీ వాళ్ళను ఏ విధంగా అరెస్ట్ చేయాలా? ఈ విపత్తులలో గూడా వాళ్ళెక్కడ దాక్కున్నారో వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేయాలా? వాళ్ళని అక్రమ కేసులు ఏ విధంగా పెట్టాలా? దాని మీద పెట్టాల్సిన ఇంట్రెస్ట్ దీని మీద పెట్టకోకుండా, ప్రజల బాగోగుల మీద పెట్టకోకుండా, ఇప్పుడు తీరా అంతా అయిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్‌లను పిలుచుకొనొచ్చి కడగడం, ఇండ్లు దులసడం. హ్మ్. వాళ్ళకి పోయిన నష్టాన్ని ఎవరేం తీర్చలేరు. పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకొని రాలేరు. ముందు జరగాల్సిన పని ముందు చేయకోకుండా, మరుసటి తర్వాతొచ్చి మీ ఇండ్లు కడుగుతాం, మీ ఇంటి ముందర ముగ్గేస్తాం, మీకు పేడ నీళ్లు జల్లుతాం, ఈరోజు వినాయక చవితి పండగ చేస్తాం. మీ పబ్లిసిటీ కోసం ఆ విధంగా మీ తప్పిదాన్ని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి మీదనే ఏసి, ఎన్ని రోజులు ఈ విధంగా మీరు కాలం పబ్బం గడుపుకుంటారు? మీ తప్పును నిజాయితీగా మీరు ఒప్పుకోండి. మీరు మీ మీ మీరు ప్రజలకు ఈ విషయాన్ని చేరవేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. అధికారం ఇచ్చిన తర్వాత మీరు కరెక్ట్‌గా చేయాలి గదా! మీరు పాలించాలా. మీరు కరెక్ట్‌గా ప్రజల్ని కాపాడుకోవాలా. నీళ్లు పైనుంచి వస్తున్నాయని తెలిసినప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని ఇళ్ళలో నుంచి బయటికి పిలుచుకొనొచ్చి వాళ్ళని కాపాడుకోవాలా. వాళ్ళ వస్తువులు కాపాడాలా. ప్రాణరక్షణ చేయాలి గదా! ఈరోజు 40 మంది చావుకు కారణం మీరు గాదా? మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని రోజులని ఈ విధంగా నిందలేస్తూ మీరు ప్రభుత్వాన్ని కాలం వెల్లదీస్తారు? మీరు ఆలోచన చేసుకోండి.